భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు హనంకొండ ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ట్రాఫిక్కి సంబంధించిన విషయాలను వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు స్టార్ట్ అయ్యాయి. అవును మేడం. మీ పాత్ర ఎలా ఉండబోతుంది, మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? వాస్తవానికి ఏంటంటే పబ్లిక్ సంబంధించి సెంటిమెంట్ బాగా పెరిగిపోయి ఏమైందంటే విగ్రహాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు మన దగ్గర. వాస్తవానికి లాస్ట్ ఇయర్ మన 4,000 to 5,000 అంటే ఈ ఇయర్ 6,000 దాటినాయి మనకి. సో వీటన్నిటిని సురక్షితంగా వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ని గౌరవిస్తూ వాళ్ళ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆ భక్తి శ్రద్ధలతో వాళ్ళు తీసుకెళ్ళి ఏదైతే అది నిమజ్జనం చేయాలనుకుంటారో దానికి మాకు పూర్తిగా సహకారం ఉంటుంది. దానికి సపోర్ట్గా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సేమ్ టైంలో మీ సిబ్బందిని కూడా అదనపు సిబ్బందిని కూడా తెప్పించుకొని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా సేఫ్గా వాళ్ళ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మా వైపు నుంచి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సార్, మీరు ఎక్కువగా కష్టపడే సందర్భాలు ఏముంటది సార్, అండ్ ఎలాంటి సందర్భాల్లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎక్కువగా పనిచేస్తుంటది? ఎస్, పోలీస్ అంటేనే 24 గంటల కష్టం. ప్రత్యేకంగా ఈ సందర్భంలో వాస్తవానికి ముఖ్యమైన మాకు బందోబస్తులు, ఫెస్టివల్స్, విఐపి అకేషన్స్ ఉన్నప్పుడు కాస్త ఎక్కువ స్ట్రైన్ అవుతాం, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. సేమ్ టైంలో మిగతా టైంలో నార్మల్ టైంలో కూడా పబ్లిక్ ఎంత సర్వీస్ ఇద్దామన్న ఉత్సాహం తప్ప మాకు వేరే ఆలోచన ఉండదు. ఖచ్చితంగా ప్రతి సందర్భంలో కూడా మాకు టెన్షన్ ఉంటుంది, ప్రతి సందర్భంలో ఒత్తిడి ఉంటుంది, ప్రతి సందర్భంలో ప్రెజర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సార్, మీరు చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా సార్, అసలు ఎవరిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు? యాక్చువల్గా మనకి రోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది 18 to 35 years వాళ్ళ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఎక్కువ ఈ గ్రూప్ వాళ్ళే మనకి రోడ్ల మీద ఎక్కువగా వెహికల్స్ని ఉపయోగించడం ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. సో అందుకని వాళ్ళ మీద దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకే మనం ఎట్లయితే మనం కార్యక్రమాలు తీసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్ మేము తయారు చేసుకుంటాం. సార్, మీరు రెగ్యులర్గా చూస్తుంటారు ట్రాఫిక్ని. ఎక్కువగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసలు ట్రాఫిక్ మేనర్స్ అనేది ఉందంటారా? యాక్చువల్గా అంటే వరంగల్ ట్రై సిటీ అనేది మనకి రూరల్ బ్యాక్గ్రౌండ్తో ఏర్పడ్డ సిటీ మేడం ఇది. ఎందుకంటే కంప్లీట్ అటు టౌన్ స్ట్రక్చర్ కనిపించదు, కంప్లీట్గా మనకి రూరల్ స్ట్రక్చర్ కనిపించదు. మిక్స్డ్ అయ్యేసరికి ఏమిటంటే విలేజ్ పీపుల్ ఇక్కడ మైగ్రేట్ అవుతుంటారు. వాళ్ళకి ఏంటి ట్రాఫిక్ రూల్స్ కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. తెలిసి చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా సరే చదువు రాని వాళ్ళు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఇల్లిటరేట్స్ చేశారంటే ఒక అర్థం ఉంది, వాళ్ళకి రూల్స్ తెలియదు, చట్టం తెలియకపోవచ్చు. బట్ కానీ చిన్నప్పటి నుంచే మనం 3వ తరగతి నుంచే మనం రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ మీద క్లాసెస్ నేర్చుకొని ఎడ్యుకేట్ అయ్యుండి కూడా ఈవెన్ ఎడ్యుకేట్స్, ఎంప్లాయీస్, స్టూడెంట్స్ కూడా రాంగ్ రూట్ను ఆక్రమించడం, రాంగ్ రూట్ను ఆశ్రయించడం, ప్రతి ట్రాఫిక్ వైలేషన్స్ లో 80% అన్ని రూల్స్ తెలిసిన వాళ్ళే వైలేట్ చేస్తున్నారు. ఓకే సార్. సార్, ట్రాఫిక్ వైలెన్స్ తగ్గాలంటే యూత్ లో ఎలాంటి మార్పులు రావాలి సార్? అంతేకాకుండా ఇందులో అసలు పేరెంట్స్ పాత్ర ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది మేడం దీంట్లో. ఎందుకంటే మనం చిన్న ఎగ్జాంపుల్, మనం కిడ్స్ ని తీసుకుని మార్నింగ్ ఒక ఫాదర్ స్కూల్కి వస్తాడు. ఆ వచ్చే క్రమంలో ఏం చేస్తారు, ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకొని ముందు ఒక పిల్లాడు ఉంటాడు, మధ్యలో పిల్లాడు ఉంటాడు, అటు ఒక బ్యాగ్ ఇటు ఒక బ్యాగ్ ఉంటుంది. రాంగ్ రూట్ లో స్కూల్ తీసుకొచ్చి దింపిపోతే పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మేడం? ఆ పిల్లవాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అంటే మనం ఏదైతే చేస్తున్నామో మన పిల్లలు ఇమిటేట్ చేస్తారు. ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఖచ్చితంగా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. సో మనం చిన్ననాటి నుంచే పిల్లలకి రాంగ్ సైడ్ పోవడం తప్పు కాదని మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా పిల్లలు పాటించి వాళ్ళ రూల్స్ వైలేట్ చేస్తున్నారు. సో అందుకని మనం చిన్ననాటి నుంచే, ఫ్యామిలీ నుంచే మనం ఎప్పుడైతే మనం బండి తీసుకొని బయటకు వస్తామో హెల్మెట్ ఉండాలి, పేపర్లు ఉండాలి, రాంగ్ రూట్ పోవద్దు, ఇర్రెగ్యులర్ గా పార్కింగ్ చేయొద్దు, ఇవన్నీ ఖచ్చితంగా పేరెంట్స్ నుంచి పిల్లలకు రావాలి. ఫస్ట్ ముందు పెద్దవాళ్ళ మార్పు వస్తే పిల్లల మార్పు. సార్, మీరు ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లలో ఎక్కువగా సామాన్య ప్రజలు ఎక్కువగా బయటకు వస్తుంటారు. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరు కూడా బయట పడరు అనుకుంటా బయట టాక్ నడుస్తుంది సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? యాక్చువల్గా అయితే ఇప్పుడు దీంట్లో కొంతవరకు మనం ఎవరైతే ధనికులు లేకపోతే బాగా ఉన్నవాళ్ళు అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరినో ఒక డ్రైవర్ని పెట్టుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దొరకపోవడానికి అదొక రీజన్. సో వాళ్ళు ఏంటంటే హై అండ్ లేదా హై క్లాస్ పీపుల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సోర్సెస్ ఏమంటే డ్రైవర్ని పెట్టుకుంటారు, లేదా ఆల్టర్నేటివ్ ఫ్రెండ్స్ని పిలుపుతున్నారు, తీసుకెళ్తారు. కానీ కామన్ పీపుల్కి వచ్చేసరికి మాక్సిమం వీళ్ళకి 2-wheeler ఉంటుంది వీళ్ళకి. సో 2-wheeler డ్రైవ్ చేయడానికి డ్రైవర్ని తెచ్చుకోలేడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే డ్రైవ్ చేస్తారు, వాళ్ళే దొరుకుతున్నారు మనకి అల్టిమేట్గా. బట్ మీరు అన్న దాంట్లో కొంత ఫ్యాక్ట్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఆ బిలో పవర్టీ లైన్ దగ్గరగా ఉన్న వాళ్ళు వాళ్ళే ఎక్కువ దొరుకుతున్నారు. బట్ ఇది కొన్ని స్పెషల్ డ్రైవ్స్ పెడుతుంటాం, దాంట్లో కార్లు దొరికినప్పుడు మాత్రం కొంచెం బిగ్ షాట్స్ వీళ్ళు కూడా దొరుకుతున్నారు మనకి. సార్, ట్రాఫిక్ సెన్స్ అంటే నార్మల్ గా ఈ సిగ్నల్స్, ఈ రూల్సే కాకుండా ఇంకా డాక్యుమెంట్సే కాకుండా అసలు ఇంకేముంటాయి సార్? ఈ ట్రాఫిక్ అనేది చిన్న సబ్జెక్ట్ కాదు మేడం. మనకి రూల్స్, రెగ్యులేషన్స్, వైలేషన్స్ అనేవి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని యాక్ట్లు ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ముందు ట్రాఫిక్ అంటే చిన్న కామన్ సెన్స్. ఫస్ట్ మనం అది పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే డ్రైవింగ్
డ్రైవింగ్ దగ్గర మొదలు పెడితే సిగ్నల్ జంప్ దగ్గర నుంచి ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది ఒక్కటే కాదు. మనకి ట్రాఫిక్ అంటే పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్. సో దాన్ని చెప్పాలంటే చాలా గంటలు పడుతుంది. బట్ మినిమం ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ వెహికల్, వెహికల్ స్పీడ్, వెహికల్ కంట్రోలింగ్, రాంగ్ సైడా రైట్ సైడా, పార్కింగ్ ఎక్కడ చేస్తాం, ఇవి ముఖ్యమైన విషయాలు. కాబట్టి ఎందుకంటే కామన్ పబ్లిక్ ఇబ్బంది కలిగించే విషయాలు ఇవి. సపోజ్ ఒక డ్రంకెన్ పర్సన్ ఒక వెహికల్ తీసుకొని బయటకు వచ్చాడు, తను ఎలాగో డ్రంక్ చేసుకుని ప్రమాదం జరిగితే సరే ఏదో అతను డ్రంక్ చేశారు కాబట్టి ప్రమాదం జరిగింది. కానీ అతను పోయి ఒక ఇన్నోసెంట్ కి కనుక హిట్ ఇచ్చాడు అనుకోండి, ఇన్నోసెంట్ కూడా చనిపోతారు. సో అతను ఏమి తప్పలేదు, నార్మల్ గా రోడ్డు మీద నడుచుకుంటూ పోతారు, డ్రంకెన్ పర్సన్ వచ్చి హిట్ ఇస్తాడు. సో ఇక్కడ ఏమంటే ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ హిట్ కాకూడదు అంటే మనం ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అవసరం కాబట్టి చేస్తాం. సార్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రాఫిక్ ఫీల్డ్ లో ఉన్నారు అండ్ ఇప్పటి వరకు మీరు తీసుకొచ్చినటువంటి అవేర్నెస్ ఏంటి? నేను ఇక్కడికి రాకముందు కరీంనగర్ లో కూడా ఒక 2.5 years టౌన్ ట్రాఫిక్ లో పనిచేస్తే అక్కడ ఈ చలాన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసినాం, స్పీడ్ కన్సర్ట్ పెట్టినాం, హెల్మెట్ వేరింగ్ 95% వేరింగ్ చేశారు. ఇప్పటికీ కరీంనగర్ మీరు చూడండి ట్రాఫిక్ ఇప్పటికి అదే బ్రాండ్ నడుస్తుంటది. సో అక్కడ కూడా ఇంట్రొడ్యూస్ చేసిన సక్సెస్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఫస్ట్ టర్మ్ ఒక 8-9 months పనిచేశాను. మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టర్మ్ వచ్చాను. ఈ ట్రాఫిక్ సంబంధించి మనం ఏం చేసినా కూడా అది అప్పటి వరకే కాకుండా ఏంటంటే కంటిన్యూషన్. ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ తీసుకోవచ్చు, మైనర్ డ్రైవింగ్ తీసుకోవచ్చు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ తీసుకోవచ్చు, లేదా స్కూల్స్కి వెళ్ళి లెసన్ చెప్పడం కావచ్చు, లేదా కాలేజీకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కావచ్చు. అసలు రోడ్డు మీద సేఫ్టీ ఇప్పుడు సపోజ్ మన సిపిఓ దగ్గర నుంచి మాకు ఇక్కడ ఈ మన ములుగు క్రాస్ వరకు రోడ్డు డివైడర్ హైట్ చాలా తక్కువ ఉంటుంది. బట్ నాకు వచ్చిన కొత్తలో నాకు అనిపించిందంటే వీళ్ళు ఇటు నుంచి ఇటు ఈజీగా క్రాస్ అవుతున్నారు. డివైడర్ నుంచి అవతలకే క్రాస్ అవుతున్నారు. అట్లా నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ నేను చూసాను. సో దానికి ఏం చేయాలని చెప్పేసి నా ప్రయత్నం నేను ఏం చేయాలని చెప్పేసి నాకున్న మా పాత బ్యారికేడ్లన్నీ మొత్తాన్ని పోగు చేసేసి వాటికి అన్నిటికీ ఐరన్ రాడ్స్ పెట్టించేసి వెల్డింగ్ పెట్టించేసి ఇప్పుడు పబ్లిక్ అటు నుంచి ఇటు దాటకుండా ఎక్కడైతే యూ టర్న్ ఉందో మనం ఒక 10, 50, 100 meters కూడా పబ్లిక్ ముందుకు వెళ్ళి యూ టర్న్ తీసుకోకపోతే సేఫ్టీ ఎలా ఉంటుంది మేడం? సేఫ్టీ ఉండదు కదా. యూ టర్న్ దగ్గర తిరిగితే ఎవరికైనా సేఫ్టీ, వచ్చే వాళ్ళకి సేఫ్టీ, వెళ్ళే వాళ్ళకి సేఫ్టీ. రాంగ్ రూట్ వస్తున్నారు లేదంటే క్రిస్ క్రాస్ దాడుతున్నారు అటు ఇటు. సో అట్లాంటి ప్రోగ్రామ్ చేసినాం. సౌండ్ పొల్యూషన్ మీద అవేర్నెస్ తీసుకొచ్చాం. కొన్ని సైలెన్సర్ ద్వారా ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ తయారు చేసి పెట్టాము. అట్లే స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి చెప్పినాం. నేను ముఖ్యంగా కేయూ జంక్షన్లో పిల్లలతోటి రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా పెట్టాం మేడం. చైతన్య కాలేజ్ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళతో కొంత స్లోగన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇట్లా చేయడం జరిగింది. ఓకే సార్, సిగ్నల్స్ దగ్గర ఎంత ట్రాఫిక్ పోలీస్ ఉన్నప్పటికీ కూడా అంత గందరగోళం అనేది ఉంటది ఒక్కొక్కసారి. అసలు ఎందుకు ఇట్లా ఉంటది? అది ఎవరి నిర్లక్ష్యం అంటారు? ఒకటి వెహికలర్స్ ఒకటి తెలుసుకోవాలి. మనం ఎక్కడైతే జంక్షన్స్ లో మనం కొన్ని ఫ్రీ లెఫ్ట్ అని పెడతాం. మనం ఆ ఫ్రీ లెఫ్ట్ అనేది ఎవరైతే లెఫ్ట్ కు తిరిగి వెళ్ళాలంటే స్ట్రైట్ కి వెళ్ళే ట్రాఫిక్ ని ఆపడం కోసం సిగ్నల్ ఉంటుంది. సేమ్ టైమ్ లో సిగ్నల్ తో సంబంధం లేకుండా లెఫ్ట్ రోడ్ కి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారి కోసం ఫ్రీ లెఫ్ట్ అని పెట్టబడుతుంది. అక్కడ ఆ ఫ్రీ లెఫ్ట్ కూడా బ్లాక్ చేసి ఇటు నుంచి వెళ్ళాది కాకుండా ఇటు నుంచి వెళ్ళాది కాకుండా రెండు వైపులా ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీ జంక్షన్ లో ఒక దగ్గర వస్తుంది మాకు, నెక్స్ట్ ఈ అశోక జంక్షన్ లో కూడా వస్తుంది మేడం. ఫ్రీ లెఫ్ట్ అనేది కొంత నేరోగా ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే సిటీ ఇంకా పూర్తిగా అన్ని జంక్షన్స్ డెవలప్ కాలేదు. ఇప్పుడు కేవీ జంక్షన్ వస్తే మాకు 3 వైపులా ఫ్రీగా ఉంటుంది. యూనివర్సిటీ సైడ్ కానివ్వండి, ఇటు కందకట్ల కాంప్లెక్స్ కానివ్వండి, ఇటువైపు అయినా ఫ్రీగా ఉంటుంది. లీలా మెడికల్స్ వైపు మాకు చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఫ్రీ లెఫ్ట్ డెవలప్ కాలేదు. సేమ్ టైంలో అటు వెళ్ళాల్సిన హెవీ వెహికల్స్ ఉంటాయి. సేమ్ టైంలో ఇటు నుంచి పెగడపల్లి డబ్బాల వైపు నుంచి అండ్ మన సిపిఓ జంక్షన్ నుంచి వెళ్ళి హెవీ వెహికల్స్ ఉంటాయి. అక్కడ కరువు తిరగాలంటే కొంచెం ప్రాబ్లం ఉంది. అట్లాంటి జంక్షన్స్ లో వాస్తవానికి కొంత ట్రాఫిక్ కంజెషన్ అనేది ఏర్పడుతుంది మేడం. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఆటోల వల్ల కూడా బాగా ఇబ్బంది అవుతుంది మేడం. ఆటోలు ఏం చేస్తారు ఖచ్చితంగా జంక్షన్స్ లో ఒక ప్యాసింజర్ వస్తే ఆ ప్యాసింజర్ కోసం చూస్తారు తప్ప వెనక అంబులెన్స్ వస్తుందా, పోలీస్ వెహికల్ వస్తుందా, ఫైర్ వెహికల్ వస్తుందా, లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ వెహికల్ వస్తుందనే చూడడం మేడం. దాంతో కూడా కొంత ప్రాబ్లం వస్తుంది సార్. మెయిన్ కొన్ని దగ్గర కొన్ని ప్లేసెస్ లో మెయిన్ జంక్షన్ లోనే గుంతలు ఇట్లా ఉన్నాయి సార్. వాటి పట్ల మీ పాత్ర ఎంత వరకు ఉంటది? అంటే యాక్చువల్లీ ఇది R&B అండ్ వీళ్ళు చేయాలి మేడం. యాక్చువల్ రోడ్ అనేది మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. హైవేస్ ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి, మున్సిపల్ ఉంటుంది, R&B ఉంటుంది. ఎవరి పార్ట్ లో వాళ్ళు కనుక దాన్ని కనుక ఇమ్మీడియట్ గా రిపేర్స్, కనీసం కొత్త రోడ్డు కాకపోయినా కూడా మనకి ఇంపార్టెంట్ వర్షాకాలంలో రోడ్లు డిఫెక్ట్ అయితే మనకి వాటిని కనుక అటెండ్ చేసినట్టే ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల చూస్తున్నాం మనం, ఆల్ ఆఫ్ సడన్ గా ప్లెయిన్ గా ఉంటుంది, దాంట్లో వాటర్ ఉంటుంది. ఆ గుంత అనేది వెహికల్ ఎవరైతే నడుపుతున్నారో అతను కనిపించదు. సో దాంట్లో పడి కింద పడి ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మేము కూడా స్వయంగా కొంత తెప్పించేసి కొన్ని గుంతలు పొడిపిస్తున్నాం. బట్ మేము ఎంతవరకు అయితే చేయగలుగుతున్నాం అంతవరకు చేస్తాం. కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది మేడం. మాకు మున్సిపల్ కానివ్వండి, రెవెన్యూ, R&B కానివ్వండి అండ్ NH వాళ్ళు కానీ వీళ్ళు రెస్పాండ్ అయితే ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా మాకు చింతగట్టు ఓవర్ దగ్గర చాలా ప్రాబ్లం అండి. ఎవ్రీడే ప్రాబ్లం మాకు. అక్కడ రోడ్ అంతా డ్యామేజ్ అయింది మొత్తం కంప్లీట్. నిన్న నైట్ లో కూడా ఒక లారీ యాక్సిల్ బ్రేక్ అయ్యి డౌన్ అయ్యి మొత్తం కంప్లీట్ నైట్ అంతా ఆగిపోతే వెహికల్స్ అన్ని లోపలికి వచ్చేసినాయి. ఆల్టర్నేటివ్ రోడ్ లేదు, ORR ఎక్కడానికి ఒకటే రోడ్. వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా ఫ్రీ లెఫ్ట్ ఇచ్చారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది, రోడ్ డౌన్ అయిపోయింది మొత్తం కంప్లీట్. సార్ ఇంకొకటి, అంత నైట్ టైమ్ లో కూడా ట్రాఫిక్ వాళ్ళు పని చేస్తూనే ఉంటారు కదా సార్. అంత
అంత ధైర్యంగా ఎలా ఉంటారు సార్ అసలు? ట్రాఫిక్ పోలీస్ అంటేనే ధైర్యం మేడం, ట్రాఫిక్ అని కాదు, పోలీస్ అంటేనే ధైర్యం. కాబట్టి ఖచ్చితంగా మనం ఆడ్ అవర్స్ అని లేదు, ఏ అవర్స్, ఇప్పుడు ఈవెన్ నైట్ డ్యూటీస్ లో కూడా చేస్తుంటాం మేము. సో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు, ఏదైనా జాతరలు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ర్యాలీస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇట్లా పబ్లిక్ సంబంధించిన ఇమర్షన్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు కానీ, ఖచ్చితంగా డే అని లేదు నైట్ అని లేదు చేస్తూనే ఉంటాం. బట్ అదొక జోష్ అంతే, జీల్ మీద పనిచేస్తాం. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడున్న జనరేషన్ కి సరిపోతుంది అంటారా, ఇంకేమైనా చేయబోతుంది? సరిపోదు మేడం. వాస్తవానికి ఏంటంటే మేము 1-to-1 టీచ్ చేస్తే ఏమైందంటే ఒకరికో 10 మందికో 20 మందికో చెప్తాం. అట్లే మనం కొన్ని ప్రోగ్రామ్ జంక్షన్స్ లో కానీ ముఖ్యంగా నాకు ఎందుకు అనిపించింది అంటే సైలెన్సర్ సంబంధించి నేను ఒక పర్సన్ దొరుకుతాను, నాకు సైలెన్సర్ అప్పుడు కొద్దిసేపు మాట్లాడతా అతనితో, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు క్లాస్ ఇస్తా, పంపిస్తా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ని పిలిపిస్తా, లేదా అతనికి ఎవరైతే బండి ఇస్తారో బండి పర్సన్ పిలిపిస్తా, మాట్లాడతా. అది ఏమైతే 1-to-1 అవుతుంది, లేదా 1-to-10 అవుతుంది, లేకపోతే ఒక కాలేజీలో పెడితే 100 మంది 200 మంది అవుతారు. సో అందుకే పబ్లిక్ లో ఒక డిస్కషన్ నడవాలని చెప్పేసి నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్ రూపంలో తయారు చేస్తే పబ్లిక్ లోకి వెళ్ళింది. అది ఇవి ఇట్లా చేస్తారు, మన పిల్లల వెహికల్ కూడా ఇట్లా ఏమన్నా లేవని చెప్పి పేరెంట్స్ కూడా మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఇప్పుడు మేము చూస్తున్నాం సార్, ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మంచిగానే ఉంటుంది సైలెన్సర్, మధ్యలో ఎక్కడో మారుస్తాండి, మీకు దొరుకుతాండి, మాకు ఫైన్ పడదని చెప్పి మాకు మెసేజ్ వస్తుంది. అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీరు కూడా గమనించాలని చెప్పి మేము కూడా వాళ్ళకి కౌన్సిల్ చేసి మాట్లాడతాం. ఇట్లా కొన్ని ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం 1-to-1 టీచ్ కంటే ఏదైనా ఒక ఆర్టికల్ లాగా తయారు చేసి పబ్లిక్ లోకి వెళ్తే కాస్త ఈజీగా ఒక ప్రచారం జరుగుతుంది అనేది మా ఉద్దేశం. ఓకే సార్, మీరు ఉన్న సర్వీస్ లో ఇప్పటి వరకు ఎవరినైనా చూసి చూడనట్టు ఏ పోనీ లేని అని వదిలేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ గురించి వినే ఉంటారు మేడం, ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు మాకు, నేను అనకూడదు అది. బట్ ఎవరైనా ఒకటే మేడం, రూల్ దగ్గర రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మా పాప నాకు బండి తీసుకుని పోయినా కూడా హెల్మెట్ లేకుండా పోతే ఆమె ఫైన్ వేస్తే నేను కట్టేశాను. రూల్ ఈజ్ రూల్ అంతే. ఆమె ఏంటంటే ఆ రోజు మెడికో, ఆమె పాప ఎంజిఎం దగ్గర తను కాకుండా తన ఫ్రెండ్ నడుపుతుంది, వెనక కూర్చుంది, వెనక హెల్మెట్ ఉంది, ముందు హెల్మెట్ లేదు, ముందు పాప నడుపుతుంది. ఆ పాప ఫైన్ కడితే ఇమ్మీడియట్ మందే తప్పని చెప్పేసి నేను కట్టేసేసి. ఎవరికి ఎగ్జామ్షన్ లేదు మేడం. ఖచ్చితంగా ఈవెన్ మా పోలీస్ సిబ్బంది దొరికినా కూడా మేము వదిలిపెట్టాం ఎవరైనా, ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ అంబులెన్స్ లాంటి ఏమైనా వైలేషన్ చేసినా కూడా, ఫైర్ వెహికల్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి తప్ప, నార్మల్ పరిస్థితుల్లో ఏ వెహికల్ నాకు ఇక్కడ ఉన్నంత వరకు ఎటువంటి ప్రెజర్ లేదు, ఫ్రీగా పనిచేస్తున్నాను మేడం. ఎందుకంటే నేను లేస్తే రోడ్డు మీదనే ఉంటా, పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతుంటా, కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడంలో కానీ ఏదైనా కానీ రోడ్డు మీద ఉంటా, నాకు అంత ప్రెజర్ కూడా చేయరు ఎవరు కూడా. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసినా కూడా సపోజ్ 10 చలాన్లు ఉన్నాయి అనుకోండి, ఆయన 1-2 కడతా అంటాడు, మేము ఏమంటే ఒక 80% కట్టమంటా, 50% కట్టమంటాం. సో తనకున్న కెపాసిటీని బట్టి ఎంతో కొంత పే చేసి వెళ్ళిపోమని చెప్తాను తప్ప కంప్లీట్ గా వదిలేసే పరిస్థితి ఎక్కడ లేదు. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానివ్వండి, వెహికల్ చలాన్లో కానివ్వండి, వైలేషన్ లో కానివ్వండి, ఖచ్చితంగా యాజ్ పర్ యాక్ట్ అంతే. ఇంకా మీరు నేను నార్మల్ గా చూసిన సార్, బయట సీక్రెట్ గా పెడుతున్నారు మీరు పోలీస్ వాళ్ళని, అంటే వాళ్ళు అక్కడ పోలీస్ వాళ్ళు లేరు అని చెప్పి వెళ్తున్నారు. నేను గొల్లపల్లి పెట్రోల్ బంక్ ఉన్నా చూడండి సార్, ఆ జంక్షన్ లో నేను చూసాను. ఇంకా ఇక్కడ అమ్మో మీరు ఎక్కడ ఉంటారా అనే భయంతో పోనిస్తున్నారు అంతా కూడా. వరకు ఎట్లా ఉండేదంటే ఇంతవరకు కెమెరా కూడా ఇంతకుముందు ఎక్కడో ఉండి తీసిన మాట వాస్తవం మేడం. ఇప్పుడు ఏమైతుందంటే మేము తీయకుండానే ఆటోమేటిక్ కెమెరాస్ వచ్చేసినాయి. మనకు ఒక 143 కెమెరాస్ కమాండ్ కంట్రోల్ అటాచ్ అయ్యి ఉన్నాయి. సో ఆటోమేటిక్ క్లిక్ అనిపిస్తుంది, మనం తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాక్సిమం ఫొటోస్ మాకు కమాండ్ కంట్రోల్ నుంచి వస్తున్నాయి. సో సేమ్ టైం మాకు ప్రతి జంక్షన్ లో కూడా కెమెరా ఉంటే పోస్ట్ కి, అంటే ఒక పాయింట్ కి 3 కానిస్టేబుల్స్ 2 కానిస్టేబుల్స్ ఇస్తే వాళ్ళ చేతిలో కెమెరా ఎందుకు ఉంటుంది అంటే వైలేషన్ చేసే వాళ్ళకి కొంత డిటరెన్స్ అనేది ఉండాలి. నోటి మాటతో చెప్తే ఎవరో వినట్లేదు. సో కెమెరా చూడగానే వెనక తిరుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి, పబ్లిక్ అమ్మ పైసలు పోతేనే భయం అయితే ఆ ఉద్దేశంతో కెమెరా తీసుకుని తప్ప తనకేదో ఫైన్ ఇంపోజ్ చేసి తన మీద ఏదో చేయాలని కాదు. బట్ ఒక డిసిప్లిన్ నేర్పాలని మాత్రం ఉంటుంది మేడం. ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఒక రోజుతో వచ్చేది కాదు. అది పోనీ అట్లానే నోటి మాటతోనో లేకపోతే పాట పాడుతూనో వినే పరిస్థితి ఎవరికీ లేదు. సో ఎవరైతే ఎప్పుడైతే మనం కెమెరా చూపిస్తాం నా మీద చలాన పడుతుందన్న భయానికి కెమెరా తీసుకుంటాం తప్ప పర్టికులర్గా ఏ పర్సన్ టార్గెట్ చేసుకోవటం కానీ లేదా ఏ పర్సన్ ఇబ్బంది పెట్టడం కానీ సీక్రెట్గా రహస్యంగా తీసేదైతే ఏం లేదు. కానీ చాలా వరకు అయితే హనంకొండ ప్రజలు సార్ మీరు ఎక్కడ పట్టుకుంటారా అనే భయంలోనే ఉంటున్నారు. నేను చూసిన అంటే నేను అనేది ఏంటంటే పబ్లిక్ భయపడొద్దు, భయపడాల్సిన అవసరం లేదు. భయపడొద్దు, మీరు రూల్స్ పాటించండి, మీ మనీని సేవ్ చేసుకోండి, మీరు సేఫ్టీగా ఉండండి, సేఫ్టీగా డ్రైవ్ చేయండి. అదే మా ఉద్దేశం, కాన్సెప్ట్ అది. ఎందుకంటే భయపడటం అనేది తప్పదు. భయపడితే అది ఇంకా సెకండ్ కాన్సెప్ట్ అయితే అది కాదు. భయంతో ఎప్పుడు కూడా పబ్లిక్ ని డిసిప్లిన్ లో పెట్టలేము. భయంతో పెట్టొద్దు ఎప్పుడు కూడా. వాళ్ళకి రూల్స్ తెలియజేయాలి. పోలీస్ అంటే ఈ విధంగా ఉంటుంది, మనం పోలీసు కోఆపరేట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఈ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు అని ప్రజల్లో ఎప్పుడైతే వస్తే అప్పుడు మాకు ఈజీగా ఉంటుంది, పబ్లిక్ ఈజీగా ఉంటుంది. ఓకే సార్, మీరు ఎప్పుడైతే డ్యూటీలో ఉన్నారో హనంకొండలో అప్పటి నుంచి ఎన్ని సైలెన్సర్లు తగలబెట్టారు? లాస్ట్ ఇయర్ ఒక 550 కేసు 543 అంత అయింది మేడం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఇప్పటి వరకు 46 తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ చాలా తగ్గింది మాకు. ఇప్పుడు వచ్చే వెహికల్స్ కూడా అవుట్ సైడ్ నుంచి వస్తున్నాయి. మన లోకల్లో అందరు తీసేశారు, బట్ డిఫరెంట్ నైబరింగ్ డిస్ట్రిక్ట్ నుంచి వరంగల్ పనికి వచ్చే వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళు దొరుకుతున్నారు. చాలా వరకు తగ్గినాయి మేడం. 247 యాజ్ ఆన్ టుడే, 8 months లో మేము పెట్టింది. ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ సార్ ఈవినింగ్ టైం లోనే పెడుతుంటారు కదా సార్? డేలో కూడా నడుస్తుంది. స్పెషల్ డ్రైవ్స్ అని పెడతాం, అవి నైట్ ఆడ్ అవర్స్ లో కూడా పెడతాం, 10, 11, 12 తర్వాత కూడా పెడతాం. అంటే డేలో కూడా
తాగుతున్నారా సార్? డేలో కూడా ఉన్నారు మేడం. తెలంగాణ కల్చర్ అంటేనే డేలో కూడా టైం అంటూ లేదు కాబట్టి డేలో కూడా దొరుకుతున్నాయి మేడం. డేలో మాకు మేము మార్నింగ్ 10 కి అట్లా స్టార్ట్ చేస్తే 10 కి దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. 10 o'clock కి మార్నింగ్ 10 o'clock అంత పొద్దుగాల కూడా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్ మీరు అక్కడే ఉంటారని. ఎస్ డే టైమ్ లో ఉండదు, మనకి చెకింగ్ ఉండదు అనుకుని పోతారు. ఖచ్చితంగా మాకు డే టైమ్ లో మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కనీసం 5 to 6 కేసెస్ అయితే ఎవ్రీ డే. ప్లస్ ఈవినింగ్ కొన్ని ఎలాగ స్పెషల్ గా పెడతాం. అంటే ఇంత లిమిట్ అని ఏమైనా ఉంటుందా సార్? లిమిట్ ఏం లేదు మేడం, మనకి లిమిట్ అంటూ ఏమి టార్గెట్స్ అట్లా ఏమి ఉండవు. మనకి సిచ్యువేషన్ బట్టి మేము యాక్ట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఏదైనా అకేషన్ ఉంది, సపోజ్ డ్యూటీలో ఈ రోజు కనుక పబ్లిక్ ఎక్కువ మంది రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు కాస్త మా విజిలెన్స్ ఎక్కువ ఉంటుంది, మా సర్వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి చెకింగ్స్ కూడా కొన్ని ఎక్కువగానే ఉంటాయి. అట్లాంటి సందర్భంలో కొంతమంది ఎక్కువ దొరికే అవకాశం. ఇప్పుడు 31st December ఉంటుంది, మేము ఎందుకు పెడతాం ఆ రోజు అంటే డిఫరెంట్ పాయింట్స్ లో వీళ్ళు ఏంటంటే తాగి జోష్ లో వెళ్ళిపోతుంటారు. సో కొంత భయానికైనా వెహికల్ స్పీడ్ తగ్గుద్ది అనేది ఉద్దేశంతో ఎక్కువ పాయింట్స్ చెకింగ్ పెడతాం ఆ రోజు. సో జనరల్ గా ఆ రోజు మనకి ఎక్కువ కేసులు. సార్ చివరిగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు కానివ్వండి, ఇటు యూత్ కి కానివ్వండి, పేరెంట్స్ కి కానివ్వండి, ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి మన జాగ్రత్తే మనకి శ్రీరామ రక్ష. ఇది ఎవరో వచ్చి కాపాడేది కాదు. ఇన్స్పెక్టర్ కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, ఒక కానిస్టేబుల్ కావచ్చు, లేదా ఇంకెవరైనా సమ్ ఆఫీసర్ కావచ్చు, మనం తీసుకునే జాగ్రత్తలే మన కాపాడతాయి తప్ప మనం తీసుకునే జాగ్రత్తలు అంటే ట్రాఫిక్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది రావాలి. అది పేరెంట్స్ నుంచి రావాలి, స్కూల్ స్థాయి నుంచి రావాలి. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తాను, నేను గనక ఈ రోజు వెహికల్ తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితిలో ట్రాఫిక్ నిబంధనలు వైలేట్ చేయను. చేస్తే తన కుటుంబానికే ప్రమాదం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి కనుక ప్రమాదానికి గురై మంచం మీద పడ్డా లేకపోతే చనిపోయినా కూడా ఆ కుటుంబం మొత్తం కొన్ని తరాల పాటు వెనక్కి వెళ్ళిపోతుంది. కుటుంబానికి ఒక వ్యక్తి లోటు ఎవరో తీర్చలేరు మేడం. అది ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక రోల్ అనేది పైనుంచి మనం జన్మించినప్పుడు మనకు రోల్ ఉంటుంది. సో ఆ రోల్ అతనితోటే సాధ్యమైంది తప్ప ఆ ప్లేస్ లో ఇంకొకరిని రీప్లేస్ చేసి ఊహించుకోలేము మనం. సో అందుకని ఏం చేయాలంటే మనం సెల్ఫ్ గా మనకు మనమే మోటివేట్ కావాలి. ఎవరో చెప్పాలి, నన్ను ఎవరో చూస్తున్నారు, నాకు ఫైన్ ఇంపోజ్ చేస్తారు, నా వెహికల్ పట్టుకుంటారన్న కాన్సెప్ట్ కాకుండా చూసినా చూడకున్నా ట్రాఫిక్ పోలీస్ ఉన్నా లేకున్నా మీరు ఒకే రకమైన రూల్స్ పాటిస్తే కనుక మీరు సేఫ్టీగా ఉంటారు, సమాజానికి హెల్ప్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు. సో అందుకని ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే మనం సేఫ్టీగా ఉంటాం అనేది మా యొక్క కాన్సెప్ట్. థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, ట్రాఫిక్ రూల్స్ అనేవి అందరికీ సమానం. ఈవెన్ నా కుటుంబానికి కూడా బిడ్డ బయటకు వచ్చి కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే నేను ఫైన్ వేస్తాను అంటూ కూడా చెప్తున్నారు. ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ, వాళ్ళు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఇలాంటి భేదాలు లేవంటూ కూడా ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కౌశిక్ తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.